ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తనను ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీ నంబూరి శంకర్రావు గారు అన్నారు. అచ్చంపేట మండలం కస్తెల గ్రామంలో ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కస్తెలలో ప్రతి ఇంటికి సంక్షేమం అందడంతో పాటు అభివృద్ధి కూడా జరగటంతో గ్రామస్తులు సంతోషంగా ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. బాణాసంచా పేలుస్తూ పూలతో తమ అభిమానాన్ని చూపించారు. వందలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి తమ మద్దతు పలికారు. మళ్లీ జగన్ సీఎం కావాలని, ఎమ్మెల్యేగా శంకర్రావు గారే గెలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరి శంకర్రావు గారు మాట్లాడుతూ, కస్తెలలో గత 5 ఏళ్లలో సుమారు 17 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం అందించామన్నారు. గ్రామానికి సరైన రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం రోడ్డు నిర్మించామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి సహకారంతో గ్రామంలో సచివాలయం, సీసీ రోడ్లు నిర్మించామన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు బాగుచేశామన్నారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనులు చేపడుతున్నామన్నారు. నిన్నటి వరకు వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామని చెబుతున్నారన్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీల అరాచకాలు మళ్లీ మొదలవుతాయని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీఎంగా 5 ఏళ్లలో రాజధానిలో ఒక్క కంపెనీ తీసుకురాని చంద్రబాబు ఇప్పుడు పెదకూరపాడులో ఐటీ కంపెనీ తెస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన టీడీపీని ప్రజలే నిలదీయాలన్నారు. సీఎం జగన్ పాలనలో గత 5 ఏళ్లలో అందిన సంక్షేమం, జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. తమకు మంచి జరిగిందని భావిస్తే మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మరి మీరు చూశారు, గతంలో ఇక్కడే ఇసుక తీసుకెళ్ళడానికి అవకాశం ఈ గ్రామంలోనే ఉంది. మరి గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. మరి అట్లాగే అమరావతి బెల్లంకొండ రోడ్డు మీరు చూశారు, ఎన్నోసార్లు గుంతల్లో, మరి మోకాళ్ళ లోతు గుంతల్లో ఉండి ఆ రోడ్డు మొత్తం కూడా దాన్ని ఈ రోడ్డున మరి ఇప్పుడు ఆ రోడ్డు వేపించి మరి శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక రోడ్డే కాదు, ఒక స్కూల్సే కాదు, ఒక హాస్పిటల్సే కాదు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఈ 5 సంవత్సరాల్లో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో 5 సంవత్సరాల 14 నుంచి 19 మటుకి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మరి ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయింది? ఒక్క స్కూల్ ఎందుకు కట్టించలేకపోయింది? ఒక హాస్పిటల్ ఎందుకు కట్టించలేకపోయింది? ఒక సచివాలయం ఎందుకు కట్టించలేకపోయింది? ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయింది? మరి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో నేను వచ్చే రోజుకి రోడ్లు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఈ రోజున ఎక్కడా కూడా వేయకుండా ఒక్క రోడ్డు కూడా లేదు. అన్ని రోడ్లు, లింక్ రోడ్లు, ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు వేయటం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఊటుకూరు నుంచి కస్తాల, ఊటుకూరు నుంచి కోనూరు, ఊటుకూరు నుంచి అచ్చంపేట, మరి ఎన్ని రోడ్లు పూర్తి చేసాం ఇక్కడ ఈ ప్రాంతంలో.